నెక్స్ట్ పోటీకి సిద్ధంగా ఉండమని చెప్పి యువరాన్ని పిలుస్తారు. ఆ సంస్థానం వాళ్ళు వస్తూ ఉంటారు. మీరు నిజమైన యువరాని అనుకోండి, పులికి ఆహారం పెట్టి వస్తారు. యువరాని కాకపోతే మీరే ఆ పులికి ఆహారం అవుతారు అని చెప్పి చామంతి చెబుతుంది. అది విన్న ఇంకా ముగ్గురు యువరానిగా వచ్చిన వాళ్ళు భయపడుతూ ఉంటారు. మీకు ఇష్టం లేకపోతే ఎలిమినేట్ అయిపోవచ్చు అని లాయర్ అంటూ ఉంటారు. నా రోజా వెనకడుగు వేయదు, తనే పెడుతుంది పులికి ఆహారం అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఇంకా రోజా ఏం మాట్లాడలేక వాళ్ళు చెప్పినట్టే ఇంకా పులికి ఆహారం పెట్టడానికి భయంతో వెళ్తాడు. ఇంకా ప్రేమ్ చామంతి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా పక్కన రమాదేవి టెన్షన్ పడుతుంది. ఇంకా రోజా భయపడుతూనే వెళ్తూ ఉంటుంది. వెళ్ళండి రోజమ్మ అని చెప్పి చామంతి అనగానే ఇంకా రోజా అలాగే పులి బోన్లోకి వెళ్తుంది. ఇంకా దాన్ని గాండ్రికి విని అందరు బయటకు భయపడుతూ ఉంటారు. ఇంకా రోజా ఇంకా అలాగే వెళ్ళి పులికి ఆహారం పెడుతూ ఉంటుంది. దాని శబ్దం విని ఒకసారి రోజా వణికిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. రామాదేవి చూసుకొని కంగారు పడుతుంది. చామంతికి ఏం అర్థంగా ఇప్పటికైనా యువరాని కాల్చి ఒప్పుకుంటుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది. దాని రోజా అలాగే భయపడుతుంది. ఇంకా అక్కడే అలాగే వణికిపోతుంది.